పార్ట్ 1 లో మనం ఈ మొక్కలన్నీ చూసాము. అది ఆంటీ వాళ్ళ బ్యూటిఫుల్ హౌస్, ఎంతో కష్టపడి కట్టుకున్నది. అలాగే మనం పార్ట్ 2 లో ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని మొక్కలు అండ్ అలాగే ఆ పక్కన సైట్ లో ఉన్న కొన్ని మొక్కల్ని చూద్దాము. ఆంటీకి మొక్కలు అంటే ఇంత ఇష్టం ఉండడం వల్ల ఇన్ని మొక్కలు పెంచగలిగారు. మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఇది చూసి. ఆంటీ ఇక్కడ ఇదే మొక్క, ఇది మాది కార్ ప్లేస్ రాది, కార్ పెట్టుకున్న ప్లేస్. కాకపోతే అగ్నేమల్లి దానిమ్మ చెట్టు ఉండడం చాలా మంచిది. ఒకసారి నేను టీవీలో విన్నాను. అవునా? తెక్కాల్సి వస్తుంది. తమలపాకు చెట్టు కూడా ఉండాలి ఇంట్లో, కంపల్సరీ ఇంట్లో ఉండాలి. పండే ముగ్గిపోయింది రా, ఒకటి చూసుకోలేదు మేము. రెడ్గా వస్తాయి, చాలా బాగుంటాయి చెట్లు. దానిమ్మ చెట్టు అంటే ఇల్లు కట్టేటప్పుడు చిన్న జాగా ఉంచాను, ఎందుకని మనకు వస్తుంది కదా తమలపాకు వేయాలనేసి. సాయి చెట్టు వేయాలి ఎప్పుడు కాళ్ళగా. తమలపాకు పెద్ద పెద్ద తమలపాకు వస్తే రేపు మీద ఎక్కించాను. అవి కూడా ఇది పెద్ద చెట్టు, పెద్ద చెట్టు అయిపోయింది, ప్రాబ్లం లేదు. అప్పుడు చెట్టు బాగా కాస్తుంది, పైన ఉన్నాయి కాయలు అన్నీ పండు. ఆంటీ ఇలా రండి, ఇదే మొక్క ఇలా తీగలో వచ్చింది. మనీ ప్లాంట్, ప్రతి ఒక్కరి ఇంట్లో మనీ ప్లాంట్ ఉండాలి, డబ్బు బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న మొక్క ఉంటుంది, ఇది మనీ ప్లాంట్ లాంటిది. ఎక్కువ హోటల్స్ లోపల పెడతారు ఇది. ఇది మొన్న ఒక కొమ్మ హోటల్కి వెళ్ళి ఒక కొమ్మ ఇసుకొచ్చేసాను ఆల్రెడీ. మరి అది కూడా అలాగే సాగుతుంది, బాగా వస్తుంది. ఇలా చూడండి, ఇలాగా ఎక్కిస్తున్నాం అనమాట కాళ్ళగా. చుట్టూరు ఎంత బాగా తీగ వెళ్తే అంత మంచిది. ఒక్క దగ్గర ఉండిపోయండి, ఇలా తీగలు ఎక్కించుకోవాలి, చాలా మంచిది అన్నమాట. అది ఇలా వైర్ కట్టి ఎక్కిస్తున్నాం. నెక్స్ట్ ఇది కూడా రోడ్డు వేస్తాం. అలోవేరా కదా? అలోవేరా. ఇది ఏదో తొంసమకని కుండి తెచ్చాను, గాలి ఉండిపోతే అలోవేరా వేస్తాను. ఇది ముద్దలు అన్ని పడతాం. ఇదిగోండి అంటే పువ్వు ఉందా? పువ్వు ఉంది. ఇది కూడా దేవుడికి చాలా ఇష్టం. ఇలా వస్తాయి పువ్వులు, ఉదయం పూజ కోస్తాం మొత్తం. కరివేపాకు చెట్టు నిజంగా ఇది చాలా యూస్ఫుల్ వంటల్లోకి అన్నిటిలోకి. ఇది కూడా ఒక చిన్న కన్నం, అప్పుడు పైపు ఏదో గుచ్చాను, రోడ్డు వేస్తే అప్పుడు గుచ్చడం లేదు వాళ్ళు. చిన్న పైపు గుచ్చేస్తే ఇందులో పాజాత మొక్క మళ్ళీ మొన్న వేసాను. ఇందులో ఒక నందివర్ధం ఉండి చచ్చిపోయింది, అది పెద్ద అయిపోయి చచ్చిపోయింది, ఇంకా తీసాను. అలాగే ఇగో అప్పుడు ఇలాగా రోడ్డు వేస్తే అప్పుడు ఇలా ప్లాస్టిక్ పెట్టేసాను అనమాట. పెట్టేసి అలాగా అట్లో ఏదో చిన్న కన్నం పెట్టి ఆ రోడ్డు సైడ్కి అలా కార్లేదు వెళ్ళే సైడ్కి రావు కదా, కాళ్ళ మీద పోతాయి కదా, సేఫ్టీ బాగుంటుంది కదా. ఇదేంటంటే ఇది రోల్ రా, ఇక్కడే దంచుకుంటాం మేము అన్నీ. ఓకే ఓకే. మేడ చెట్టు ఉంటుంది, కరివేపాకు చెట్టు. ఇది జామ చెట్టు, ఇల్లు కడితేప్పుడు జామ చెట్లు వేసాను. అంటే బొల్లే పెట్టుకోవడానికి వేసాను, కాకపోతే మంచి ఫ్రూట్స్ ఇస్తున్నాయి, కాయలు బాగా బాగున్నాయి. అంటే ఎవరు వచ్చినా చెట్టు చూస్తారు, కోసా ఇస్తాను. నెక్స్ట్ మ్యారేడ్ చెట్టు. మారేడు. ఇది కార్తీక మాసంలో పూజ మారేడు చెట్టు. అది ఇక్కడ అప్పుడు ఏదో చిన్న జాగా ఉంచి అలా వేసాను. ఇది ఇంకా అక్కడే పూజ చేసుకుంటాను. ఓకే ఓకే. నెక్స్ట్ ఈ సైట్ మంద కాదు, పక్క సైటు, కాకపోతే ఖాళీ ఉంది కదా శుభ్రం అవుతుంది అనేసి మేము ఏదో మొక్కలు వేసి అలా పెంచుతున్నాం. కొబ్బరి మొక్కలు, వంకాయ మొక్కలు, అవి కరివేపాకు పొడిస్తాం ఉన్నాయి. నెక్స్ట్ ఇది దొండపాదు. దొండపాదు ఇంట్లోనే పండించుకుంటాం అన్నీ, చాలా దొండకాయలు వస్తాయి. ఇది కోసేసినట్టున్నాం కూరకి. ఓకే ఓకే. ఉంటాయి దొండకాయలు, అది మొత్తం కోసేస్తారు. ఇగో పోత మళ్ళీ 4 రోజులు వచ్చేస్తాయి దొండకాయలు. ఇగో 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 బాగా వస్తుంది 4 రోజులు అయ్యాక. ఇంకొక చెట్టు కాయలు అంతే, ఇంటేసి వస్తాయి కాయలు. మాది కాదు, వారానికి కేజీ 2 కేజీలు అయిపోతాయి శ్రీకళ దొండకాయలు. మేము వండుకునే కాక అందరికీ పంచుతాను. ఎక్కడ నుండి తీసుకుంటాం ఇంత కాయ, తెక్కాల్సి వస్తుంది చెట్టు తెలుసా. ప్రతి ఒక్కరు చిన్న ఏమైనా పక్క పక్క ప్లేస్కి ఖాళీగా ఉంటే శుభ్రం చేసుకుని ఇలా వేసుకోవచ్చు. దొండ, ఇవి వంకాయ మొక్కలు, ఇవి మిరపకాయ మొక్కలు, పూత ఉన్నాయి మొత్తం, వస్తే బాగానా. బొబ్బాయి చెట్టు. ఓకే, బొబ్బాస్ కూడా ఉంది. అంటే ఇవే పువ్వులు? అంటే ఇవి పువ్వులు కాదు, గుమ్మడి పాదు. గుమ్మడి పాదా? కాయలు వస్తాయి చక్కగానా. గుమ్మడికాయ వండుకుంటాం కదా కర్రీ, మూలే పెట్టుకుంటాం అప్పుడు పెద్దలకి కోసం. చూపిస్తాను కాయ, అది కూడానా. ఇగో కాయలు దిగుతున్నాయి, ఇగో ఇగో ఇగో. వేస్ట్గా పోవడం ప్లేస్ ఖాళీగా ఉంది కదా అనేసి అలా గుమ్మడి పాదు కూడా పిక్కలు పెట్టిస్తాను.
ఈ టమాటా మొక్క ఇగో పూత వస్తుంది. ఇవి కూడా మాకు అలా కూర సరిపోతాయి శ్రీకళ. కాయగూరలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, వంకాయలు, ఇంకా సైడ్ని ఉన్నాయి. అది కూడా ఎదర్ ప్లేస్లో ఖాళీ ఉంటే అలాగా వేస్తాం. మిరపకాయలు, మేము మిరపకాయలు అయితే కొనం, ఇంట్లోనే పండించుకుంటాం. ఇంక ఇక్కడ నుంచి దొండకాయలు, వంకాయలు, బరబాటీలు కూడా వేస్తాం. వంకాయలు దిగేస్తున్నాయి. వైట్ వంకాయలు చాలా బాగుంటాయి శ్రీకళ. వంకాయ అది వైలెట్ కలర్లో ఉన్న వంకాయ, ఇది వైట్ వంకాయ. ఇదిగో 2 రకాల వంకాయలు వేసాం. ఇది వైట్ వంకాయ, భాగ్యవతి అంటారు అవి. అవి వస్తాయి. ఇగో నెక్స్ట్ ఈ సైడ్లో కూడా వీళ్ళు ఫెన్సింగ్ వేసి వేయించుకున్నారు. అయినా తుప్పలు వచ్చేస్తున్నాయని మేము ఏం చేసామంటే వారంటే ఎలాగా క్లీన్ చేయవలసి వస్తుంది అలాగనేసి ఏం చేస్తే ఇక్కడ ఆనపది పెట్టాం. ఆనపది ఇది కూడా ఆనపది పెట్టాం. కాయలు కాసాక ఒక వీడియో పెడతాను. ఇది కూడా ఇలాగ ఇగో బరబాటి ఇది. నెక్స్ట్ టమాటా పూత వస్తుంది ఇప్పుడే. పక్క సైట్లు మనం కాదు, కాకపోతే అది కూడా వేస్ట్గా పోనవలేదు నేను. సాయంత్రం ఏదో అలా మొక్కలు గుచ్చేస్తే అవి వచ్చేస్తున్నాయి, అసలు ప్రాబ్లం లేదు. ఇవి వంకాయ చెట్లు కాస్తే ఆర్గానిక్ కదా, ఎవరికైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ చాలా బాగుందంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ రెండు. జాంకాయలు, దానిమ్మకాయలు ఎప్పుడు కొనం సాధారణంగా. టమాటా కాయలు వచ్చేస్తున్నాయి. ఇగో కాయలు ఇంకా చాలా, అక్కడ చెట్లు చాలా కాయలు ఉన్నాయి. 1 రోజులు పోతే చెట్లన్నీ కాసిస్తాయి. ఇవి కూడా పూతకు వస్తాయి వంగ చెట్లు. చూసారు కదా మా ఆంటీ వాళ్ళ గార్డెన్ వ్లాగ్. ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. చక్కగా ఇంట్లోనే మనం ఆర్గానిక్గా ఫ్రెష్గా పండించుకొని అన్నీ వంకాయలు కానీ, ఆనపకాయలు కానీ, గుమ్మడికాయ కానీ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ ఉన్నాయి. లేదంటూ ఏం లేదు. సో బయట మనం వెజిటేబుల్స్ మీకే తెలుసు కెమికల్స్ అన్నీ వేసేసి మనకు హెల్త్ కూడా పాడైపోతుంది. కానీ ఇక్కడ ఆర్గానిక్గా ఇంత మంచిగా మనకి ఏమి స్థలం కూడా ఏం వేస్ట్ అవ్వకుండా ఇంత బాగా చేస్తున్నారు. సో ఎవరైనా మీరు కూడా టౌన్లో ఉంటూ మీరు న్యాచురల్ ఫుడ్ ఖాళీగా ఉంటే వాళ్ళు అడిగి ఇలాగా మొక్కలు పెంచుకోవచ్చు. న్యాచురల్ ఫుడ్ మీరు ఏమైనా మిస్ అవుతున్నారు ఆర్గానిక్గా అనుకుంటే, హెల్దీగా ఉండడానికి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.